హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు రమ్యశ్రీ బ్యూటీ బ్లాగ్స్. ఇవాళ నేను మీకు చెప్పేది ఏంటంటే, హాయ్ వీవర్స్, వెల్కమ్ టు రమ్యశ్రీ బ్యూటీ బ్లాగ్స్. నేనైతే వీడియోస్ చేయటం చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. సో ఫైనల్లీ నేను వచ్చేసి ఇవాళ ఒక మంచి టాపిక్, చిన్న మిస్టేక్ చేయటం వల్ల మన స్కిన్ ఎలా పాడవుతుందో చాలా డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. బట్ మీకు ఎవరికైనా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను చెప్పబోయే టాపిక్ ముందు ఏది కూడా ఎప్పుడు కూడా తప్పు అని చెప్పను, దాన్ని మనం మితంగా తీసుకోవాలి అని చెప్తానమాట. సో రీసెంట్ డేస్ నేను చాలామంది లేడీస్ స్కిన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. పార్లర్లో వచ్చే మన షాప్లో ఎంటర్ అయ్యే క్లయింట్స్ కానీ, లేకపోతే బయట ఉన్న చాలామంది లేడీస్ని కానీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, పిగ్మెంటేషన్ కానీ, లేకపోతే తొందరగా కలర్ వచ్చేసేయాలి, బాగా షైన్ వచ్చేయాలి స్కిన్లో అని చెప్పేసి ఈ స్కిన్ లైటు, మెలాకేరు, కొన్ని స్టెరాయిడ్స్ ఉన్న మెడికల్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నారు. బట్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఇంకో దానికో కాదు. మనం ఎప్పుడైనా ఒక స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళైతే మనకి స్టెరాయిడ్స్ ఇస్తారు. దాంట్లో స్టెరాయిడ్ రేంజ్ అనేది ప్రతి క్రీమ్లో ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే మనకి తగ్గేదాకే వాడమంటారు. మనం ఏం చేస్తామంటే కలర్ వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ యూజ్ చేస్తాం. దానివల్ల స్కిన్ అనేది లేయర్స్గా బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ మిస్టేక్ అనేది ఎవ్వరు చేయొద్దు. సో ఈ స్కిన్ లైట్ మ్యానుఫ్యాక్చర్ తప్పు కాదు, మనం యూజ్ చేసి యూజ్లో తప్పు ఉందన్నమాట. సో నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది ఈ టాపిక్ మీద. ఎందుకంటే మోస్ట్లీ రీసెంట్ డేస్కి చాలామందికి తెలుసో తెలియకో నేను నా క్లయింట్స్ని అడుగుతుంటే మాత్రం మాకు స్కిన్ డాక్టర్ సజెస్ట్ చేశారు అని చెప్తున్నారు. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు చేస్తే మంచిదే. ఎందుకంటే మనం డాక్టర్స్ కన్నా ఎక్కువేం కాదు, కానీ వాళ్ళు ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే యూజ్ చేయమంటారు అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో దేన్ని కూడా లిమిటెడ్ పీరియడ్ దాటాక మన కలర్ ఇంప్రూవ్మెంట్ ఇదంతా మనకి న్యాచురల్గా ఎలా పుట్టామో అలాగే ఉంటామన్నమాట కలర్ అనేది. సో ఫైనల్లీ మనకి ఇంకా బాగా కలర్ రావాలి అంటే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేదా మెయింటెనెన్స్ చేయొచ్చు. ఫేషియల్స్ ద్వారా వస్తుంది. సో మేమైతే ఫేషియల్స్ ఊరికేం చేయం కదా, ఫేషియల్స్ ద్వారా వస్తుంది. క్రీమ్స్ ఉన్నాయి, క్రీమ్స్లో ఏదైనా స్టెరాయిడ్ ఉంటుంది మేము ఇచ్చే క్రీమ్స్లో అయినా. కాకపోతే అది మెడికల్ పరంగా వేరేగా ఉంటుంది, పార్లర్ పరంగా వేరే ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా తెలుసుకోండి. మనకి వాళ్ళు పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు కానీ, స్కిన్ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇస్తారు. సో మనకు అది కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు దాన్ని మనం ఆపేయడం అనేది చాలా బెటర్. అసలు ఏమి రాయకపోయినా మనకున్న కలర్ వల్ల కూడా మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అలా ఏదైనా రాసి తెచ్చుకుంటే మాత్రం మోస్ట్లీ స్కిన్ లైట్ రాసిన వాళ్ళ స్కిన్ ఇక్కడ రెడ్డిష్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ స్కిన్ వరకు డ్యామేజ్ వస్తుంది. సో నేను ఎలా అబ్జర్వ్ చేస్తానంటే, వాళ్ళకి థ్రెడ్డింగ్స్, వ్యాక్సింగ్స్, ఫేస్ మీద హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు స్కిన్ పట్టుకుంటే థ్రెడ్ పడితే బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు మన స్కిన్ చాలా డెలికేట్ అయింది అని అర్థం అనమాట. సో మనం ఇలాంటి చిన్నవి తెలుసుకుంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలుసుకోకుండా అలాగే రాసేసుకొని స్కిన్ లైట్ రాసేసి స్కిన్ పాడైపోయాక ఏ బ్యూటీషియన్ కానీ ఏ డాక్టర్ కానీ ఏం చేయరు. వాళ్ళైనా మనకి దానికి తగ్గ క్రీమ్స్ ఇవ్వచ్చు, బ్యూటీషియన్స్ మాత్రం ఏమీ చేయలేరు. ఎందుకంటే స్కిన్ లేయర్స్ని కాపాడుకోవటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్కిన్ లేయర్స్ని ఎలా మనం ఎంత రక్షించుకుంటామో మన స్కిన్ అంత యాంటీ ఏజింగ్గా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా తాత్కాలిక ఆనందాలు, తాత్కాలిక కలరు అనేది మనకు అవసరం లేదు. పర్మనెంట్గా రావాలి, పర్మనెంట్గా మనం మెయింటెనెన్స్ చేయాలి. మనం ఇంటేక్ ఫుడ్ కానీ అవుట్టేక్ కానీ ఏం యూజ్ చేస్తాం, ఎలాంటి తింటే మనకి ఫేస్ గ్లో వస్తుంది అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. సో తెలుసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అనేది తక్కువ ఉంటుంది. సో నాకైతే ఈ స్కిన్స్ ఇవన్నీ చూశాక మాత్రం నా యూట్యూబ్ కస్టమర్స్, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి కూడా తెలియాలి. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ నా వర్క్ చేసే వాళ్ళే అయి ఉంటారు, బ్యూటీషియన్స్. రేపు ఫ్యూచర్లో వాళ్ళు బ్యూటీషియన్ చేసేటప్పుడు అలాంటి స్కిన్స్ వచ్చడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. వ్యాక్సింగ్స్కి, థ్రెడ్డింగ్స్కి వచ్చినప్పుడు ఎలా పడితే అలా చేస్తే స్కిన్ వచ్చేసిద్ది,
ఊరికనే స్కిన్లో నుంచి బ్లడ్ వచ్చేసిద్ది అనమాట. సో మోస్ట్లీ అదైతే రిపీట్ అవ్వకూడదు. సో అందుకే అలాంటి స్కిన్స్కి వ్యాక్సింగ్ కానీ ఫేషియల్స్లో స్క్రబ్స్ ఉంటాయి, అవి కానీ ఎటువంటివి కెమికల్ ప్రొడక్ట్స్ కానీ ఆ స్కిన్ మీద మనం యూజ్ చేయకూడదు. మోస్ట్లీ బ్యూటీషియన్స్ తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా మీరు బ్యూటీషియన్ అయ్యాక ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తారు. ఫేస్ చేసినప్పుడు మీరు తెలుసుకోండి వీళ్ళకి మనం చేయాలా, వాళ్ళు ఇచ్చే మనీ చూసుకోకూడదు. మనది ఒక షాప్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్గా నిలబడేటట్లు మనం క్లయింట్స్ని ట్రీట్ చేయాలి. మనం మనీ కోసం ఎప్పుడు ఆశపడకూడదు. మనం కరెక్ట్గా వర్క్ చేస్తే మనీయే మన దగ్గరికి వస్తుంది. ఇది ఒక సింపుల్ లాజిక్. ఏ వర్క్ అయినా సరే మనం నిజాయితీగా ఆ డబ్బుకి ఆశపడకుండా వర్క్ కానీ చేస్తే ఆ మనీ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో మనీ కోసం మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఫేషియల్స్ ఒప్పుకోకండి. ఇలా స్కిన్ లైట్ రాసి స్కిన్ డ్యామేజ్ చేసుకున్న వాళ్ళని మాత్రం స్కిన్ డాక్టర్కే ప్రిఫర్ చేయండి. వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎలాంటిది ఇచ్చినా వాళ్ళు అనేది కాస్మెటాలజీ చేసి ఉంటారు. మనం బ్యూటీషియన్ కోర్స్ వరకే నేర్చుకుంటాం, వాళ్ళు కాస్మెటాలజీ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళకి స్కిన్ డాక్టర్కి ప్రిఫర్ చేయండి. మీరు ప్రిఫర్ చేసినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే అంత హెల్దీగా లేని స్కిన్ని మాత్రం టచ్ చేయొద్దు. ఇది నా చిన్న రిక్వెస్ట్ ఫర్ మై సబ్స్క్రైబర్స్, ఓకేనా? సో డోంట్ మిస్. నేను ఇప్పటి నుంచి వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. అలాగే మంచి మంచి టాపిక్స్ తెస్తాను. ఇలాంటివి మనం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం, నేను ఎలాంటి ఎదుర్కొన్నాను బ్యూటీషియన్ నేర్చుకున్న కాడి నుంచి అనేవి నేను మీకు చాలా డీటెయిల్గా ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో వీడియో మొత్తం చూశారు కదా. మీరు ఎప్పుడైనా స్కిన్ లైట్ వల్ల ఇబ్బంది పడ్డారా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.